అమరావతి నిర్మాణాలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ప్రపంచంలో ఏ భవనానికి పెట్టనంత ఖర్చు అమరావతి భవనాలకు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. కళ్లకు కట్టినట్టుగా ఈ కట్టడాల్లో అవినీతి కొట్టొచ్చినట్టు కనపడుతోందనే ఆరోపణలకు కొదవలేదు. పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు భవనం, తెలంగాణ సచివాలయ భవనం కంటే కూడా ఏపీలోని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ వ్యయం అధికంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ రంగ నిపుణులైతే ఈ భవనాలు అవినీతి నిర్మాణాలకు ఉదాహరణలుగా నిలుస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ కాదని అది ఒక కరప్షన్ క్యాపిటల్ గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో అమరావతి ప్రాంతంలో వరద నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అక్కడి నిర్మాణాల విషయంలో అవినీతి వరద అంతకంటే ఉధృతంగా ప్రవహిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతుందనడానికి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే తార్కాణం. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవనాలకు హైసైడ్ విద్యుత్ సరఫరా, వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం 2316.88 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత సచివాలయ మొత్తం నిర్మాణ వ్యయం ప్రస్తుతానికి చదరపు అడుగుకు 12,779.07 రూపాయలకు చేరింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000కు మించడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు పెరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర నుంచి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ఆ నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. ఈరోజు అమరావతి పేరుతోటి ఇక్కడ జరుగుతున్న దోపిడీ తేటతెల్లం అవుతా ఉంది. ఏంటంటే క్లియర్గా 2,316 కోట్లు హెచ్విఏసీలకి, ఎలక్ట్రికల్కి, ప్లంబింగ్కి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాలకి పూర్తి బిల్డింగ్ కాదు, ఓన్లీ దాంట్లో ఇచ్చింది ఏంటి, హెచ్విఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, ఇలాంటివి జస్ట్ దాంట్లో కొన్ని మెరుగులు, కొన్ని సౌకర్యాలకు మాత్రమే. ఆ సౌకర్యాలకే 2,316 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ఇచ్చారంటే అసలు పూర్తిగా ఈరోజు జిఐడి బిల్డింగ్లకి ఎన్ని వేల కోట్లు అవుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులకే 1000 కోట్ల లోపల అయిపోతూ ఉంటే మీరు ఈరోజు 4 ఐటమ్స్కే 2,316 కోట్లు ఇస్తా ఉన్నారంటే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతాను. శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణాన్ని 2018లోను ఇప్పుడు డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2018తో పోల్చితే ఇప్పుడు కూడా సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్ నిర్మాణ సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అది 4-5 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానదిలో కావలసినంత దొరుకుతుంది. వీటిని పరిగణలోనికి తీసుకుంటే 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇదే టవర్ల నిర్మాణ పనులని 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగుకి 4,350.42 రూపాయల చొప్పున 2,271.14 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులని 4,354.43 కోట్ల రూపాయలకు అప్పగించింది. అంటే 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్ట్ వ్యయం 2,083.29 కోట్లు అధికంగా పెరిగింది. ఇక ఈ భవనాలకు ఎలక్ట్రిక్ పనులు, వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం తాజాగా 2,316.88 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం 6,671.31 కోట్లకు చేరుకుంది. అంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం 12,779.07 రూపాయలకు చేరింది. మరోవైపు హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం కూడా ఇలానే దారుణంగా పెంచేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతానికి చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి 10,249.24 రూపాయలు, హైకోర్టు భవనానికి 7,286.86 రూపాయలకు చేరుకుంది. గతంలో రాజధానిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనుల్ని చదరపు అడుగుకి సగటున 3,350 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి
చదరపు అడుగు వ్యయం 19,183 రూపాయలకు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన పార్లమెంటు, సుప్రీంకోర్టు కొత్త భవనాలు, తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సచివాలయాల కంటే భారీగా అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయం అధికంగా ఉండడంతో ఏ స్థాయిలో అవినీతికి మాస్టర్ ప్లాన్ వేశారో స్పష్టమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.